ఎవ్రీవన్. ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట. సో, తన దగ్గర ఉన్న గోల్డ్ అండ్ డైమండ్ కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయో డిజైన్స్ నేను చూపిస్తాను అనమాట. ఒక ఐడియా కోసం అక్షయ తృతీయ వస్తుంది కదా! సో, మనం కొంచెం ఖచ్చితంగా కొంతమంది బంగారం కొనాలనుకుంటారు. అండ్ వెడ్డింగ్ సీజన్ కూడా నడుస్తుంది కదా! సో, ఇక్కడైతే నేను చూపిస్తున్నది ఏంటంటే శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ దగ్గర అయితే ఆమె ఆహ్, ఏమంటారు డైమండ్ బ్యాంగిల్స్ తీసుకున్నదనమాట. అసలు భలే లుక్ ఉంది. ఎలిగెంట్ లుక్. నేను దీన్ని షార్ట్ కూడా పెట్టిన. సో, డీటెయిలింగ్ అంతా చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఉందనమాట. అండ్ వీటితో పాటు తను నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకుందనమాట. ఇంక ఇయర్ రింగ్స్ ఇంకా ఈ బ్యాంగిల్ సెట్ కలుపుకొని వేసుకుంటే శారీకి మంచి ఎలిగెంట్ లుక్ వస్తది కదా! భలే అనిపించిందనమాట. అంటే తన ఐడియా చూసి ఇది ఇప్పుడు తీసుకుంది కాదు. తను ఒక 3 ఇయర్స్ బ్యాక్ తీసుకుందనమాట. ఈ బ్యాంగిల్స్ ఏమో 5 గ్రామ్స్ లైక్ 5 తులాస్ సారీ 5 తులాలు గోల్డ్ అనమాట. సో, దానికి ఇంకా డైమండ్స్ వాటికి కాస్ట్ ఇట్లుంటది కదా! సో, ఇవైతే 2 తీసుకుందన్నట్టు తను. భలే ఉంది కదా ఈ డిజైన్స్. అంటే ఇప్పుడు ఏంటి అసలు బంగారం చూపిస్తున్నావు, గోల్డ్ చూపిస్తున్నావు, డైమండ్ చూపిస్తున్నావు అని అంటే నాకు అనిపించింది ఏంటంటే అక్షయ తృతీయ ఉంది కదా! సో, బెస్ట్ డిజైన్స్ ఏమన్నా ఉంటే మీకు యూజ్ అవుతుంది కదా అనేసి. ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ ఎవరైనా అంటే వెడ్డింగ్ లుక్ కోసం ట్రై చేస్తుంటే అంటే డిజైన్స్ ఇట్లాంటి కమ్మల కోసం, బుట్టాల కోసం ట్రై చేస్తుంటే సో, ఇది చూడండి నేను పెట్టుకున్నప్పుడు భలే లుక్ ఉంది. ఇంకా పట్టు శారీ మీదకైతే మస్తు కనబడుతుంది అన్నట్టు. భలే ఉంది కదా! లైట్ వెయిట్ ఉంది యాక్చువల్‌గా ఏం వెయిట్ లేదు. సో, బాగుంది అనమాట ఇది కూడా. అండ్ ఇవి చూడండి ప్రేమల శాంతిలాల్లో తీసుకుంది తను సికింద్రాబాద్‌లో. ఇది మొజనైట్ పోల్కి స్టోన్స్ అనమాట. ఇది కూడా గోల్డ్. అంటే తక్కువ గోల్డ్‌లో ఇట్లా స్టోన్స్‌తో వచ్చినాయి. అండ్ దీనికి క్యూట్ స్టడ్స్ కూడా వచ్చినాయి అనమాట. సో, చూడండి ఎంత బాగుంది కదా! ప్లెయిన్ ఇట్లాంటి రెడ్ శారీ మీదకి కానీ లైక్ గ్రీన్ శారీ మీదకి కానీ వేసుకుంటే అసలు అదృహం ఉంటదనమాట. ఈ చైన్ అయితే అంటే ఈ లైక్ స్టోన్స్ చైన్ అయితే. ఇంక వీటితో పాటు తన దగ్గర ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా ఏమంటారు చిన్న చిన్న నెక్లెసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో, తనని చూసినప్పుడు నాకు భలే అనిపించింది. అంటే తను ఎవ్రీ టైమ్ తన దగ్గర ఎప్పుడు మనీ ఉన్నా కూడా ఇట్లా సేవ్ చేసుకొని గోల్డ్ కొనుక్కుంటుందంట. అంటే స్కీమ్స్ కూడా కడతదంట. నిజంగా అట్లా డిసిప్లిన్ ఉండాలి కదా అమ్మాయిలకి ఎవరికైనా. ఇప్పుడు రిగ్రెట్ అయితే ఏం వస్తుంది ఏమంటే ఏం రాదు కదా! ఎందుకంటే గోల్డ్ రేట్ అంటే బాగా పెరిగిపోయింది. నేనైతే ఎప్పుడు అనుకునేదాన్ని అమ్మో గోల్డ్ అంటే అదొక పెద్ద బిగ్గెస్ట్ లాగా చూసేదాన్ని. అంటే ఎప్పుడు కాస్ట్ ఎక్కువ ఉందని. బట్ ఇప్పుడు కాస్ట్ అయితే అందరంత దూరంలోకి వెళ్ళిపోయింది కదా అందరికీ. అంటే సో, ఈమెలాగా అండ్ ఎవరైనా కానీ ఇట్లా అంటే స్కీమ్స్ కట్టుకొని తీసుకోవడము అదంతా నిజంగా నాకైతే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అమ్మో! స్కీమ్లు అంటే ఏం చేస్తారో ఎట్లా అనుకుని. కానీ మనకు ఒక ఆర్నమెంట్ ఉండిపోతుంది కదా! సో, అదైతే నేను ఎందుకు ఆలోచించలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. చూడండి ఇక్కడ ఒక సింగిల్ హ్యాండ్ బ్యాండ్ అనమాట. బాగుంది కదా! అండ్ ఇవన్నీ కూడా తను ఇట్లా స్కీమ్ కట్టి అండ్ మనీ ఉన్నప్పుడు తీసుకున్నవే. సో, ఒక్కొక్కసారి తీసుకున్నవి అన్నీ ఒకటేసారి తీసుకునేవి కాదు. బట్ కలెక్షన్స్ మాత్రం మంచిగా ఉన్నాయి కదా తన దగ్గర. ఇవేమో డైలీ వేర్ బ్యాంగిల్స్ ఇందాక చూపించినాయి. ఇది చూడండి చిన్న క్యూట్ నెక్లెస్ బాగుంది కదా! అండ్ నాకు ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించిందంటే మా అమ్మ కూడా చాలాసార్లు చెప్పేది. అండ్ మా చెల్లెలు కూడా స్కీమ్ కట్టి తను ఏదో ఒకటి చిన్నగా అంటే లైక్ ఒక తులమన్నా కనీసం తీసుకునేవాళ్ళు అనమాట ఉన్నప్పుడు. నాకదే మా అమ్మ చెప్పింది గుర్తొస్తుంది. ఎందుకు అనంటే తను చెప్పేది ఉన్నప్పుడు తీసుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి, కనీసం బంగారం అన్నా కొనిపెట్టుకోవాలి అని. బట్ నేను వినలేదు. తనని నిజంగా ఇగ్నోర్ చేసిన. ఎందుకులే ఇప్పుడు బంగారం మనకి ఏం యూజ్ ఉంటుంది, అసలు అవసరం ఏంటి అని నేను దాన్ని అసలు ఒక లైక్ థింగ్ లాగా అసలు కూడా చూడలేదు. ఒక ఇంపార్టెంట్ థింగ్ లాగా. బట్ ఇప్పుడు అంటే రేట్ ఎక్కువైతుంటే మాత్రం అమ్మో! అసలు రేట్ ఎక్కువైతుందిరా బాబు ఎట్లా కొననా అని అనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు రేట్ తక్కువ ఉన్నా కూడా నేను కొననో తెలవదు. అదొకటి ఉంటది. ఎందుకంటే నేను మా హస్బెండ్ ఎప్పుడు గోల్డ్ షాప్‌కెళ్ళినా మాకేమనిపిస్తదంటే అంటే అవన్నీ చూసినప్పుడు అరే! అసలు ఇది నిజంగా గోల్డేనా? మాకేమన్నా అర్థమవుతదా? కాదా? అంటే ఎట్లుంటది ఏంటనేది మాకెప్పుడు తెలియదనమాట. నేనెప్పుడు అంటే లైక్ మాకు తెలిసిన హౌస్ లైన్ ఒకాయన ఉన్నాడనమాట. ఓకేనా. మా ఊర్లో అతను చేసిస్తాడనమాట మాకేదైనా అవసరమైతే. అంతేగాని అసలు అంటే నేను గోల్డ్ అని కొనుక్కున్నది అని అంటే షాప్‌లో ఏం లేదు. సో, అట్లా అనమాట. సో, మా ఇద్దరికీ ఏం తెలీదు. మాకు అర్థం కాదు. మేమేం చేస్తామంటే జస్ట్ వెళ్తాము. ఇట్లా లైక్ ఏమంటారు చూసేసి అవేంటో అర్థం కాక వచ్చేస్తామనమాట రిటర్న్. సో, అదే జరుగుతది. మేము ఎప్పుడు షాప్స్‌లోకి వెళ్ళినా కూడా మీరు మాత్రం అట్లా అస్సలు చేయకండి. అంటే కావాలి అనే ఆలోచన ఉంటే మాత్రం నిజంగా తీసి పెట్టుకోవాల్సిందే.
ఎప్పటిదప్పుడు. ఇప్పుడు ఇట్లా రిగ్రెట్ అయితే మాత్రం అసలు ఏం రాదు కదా! సో, ఈ చూడండి డైమండ్ ఇయర్ రింగ్స్ పికాక్ డిజైన్‌తో మస్తున్నాయి కదా! సో, నిజంగా దగ్గర నుంచి చూస్తే మాత్రం ఇంకా క్యూట్ ఉన్నాయన్నమాట ఇవన్నీ. సో, ఇవి ఇయర్ రింగ్స్ కలెక్షన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే తను రీసెంట్‌గా ఒక చిన్న డైమండ్ పెండెంట్ తీసుకుందనమాట. తను ఇన్విజిబుల్ చైన్స్ యూజ్ చేస్తా ఉంటదనమాట ఎక్కువ. సో, ఇది చూడండి ఇన్విజిబుల్ చైన్స్‌కి ఇది భలే ఉంది గదా! నాకు కూడా అంటే ఒక ఇన్విజిబుల్ చైన్ తీసుకొని ఇట్లాంటి ఒక చిన్న డైమండ్ పెండెంట్ తీసుకోవాలనిపించింది. బట్ ఇప్పుడున్న కరెంట్ రేట్‌కైతే ఒక ఏమంటారు ఒక 1,00,000 1-1.5 లాక్స్ అయితది కావచ్చు. ఇదేమో ముక్కు పుడక అనమాట. అంటే ఓన్లీ మ్యారేజెస్‌కి అట్లా యూజ్ చేసుకోవడానికి. ఇది చూడండి బావుంది గదా! వాళ్ళ బాబుది. ఇవన్నీ కూడా వాళ్ళ బాబాయ్ అనమాట. వాళ్ళ అత్తయ్య వాళ్ళు పెట్టినయి అవన్నీ. చిన్న చిన్నగా అవన్నీ మంచిగా దాచిపెట్టుకుంది తను. ఈ బ్రాస్లెట్ గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే లయన్ ఫేస్ అనమాట. అసలు చూడడానికి ఎంత ఇట్లా మస్తుగా అనిపిస్తుంది కదా! అంటే పెట్టుకుంటే ఇంకా బాగా లుక్ ఉంటదన్నట్టు. ఇప్పుడు ఇది మనము చిన్న పిల్లలకి ఏయించినామనుకోండి, ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ లింక్స్ మనము యాడ్ చేసుకోవచ్చు కావాలనంటే. సో, అది ఎట్లా అంటే ఇంక లైఫ్ లాంగ్ మంచిగా ఒక మంచి దానిలాగా ఉండిపోతది. అండ్ ఎప్పటికైనా ఇది ఎవర్ గ్రీన్ డిజైన్ లాగా ఉండిపోతదనమాట. సో, ఇక్కడైతే ఈ చిన్న చిన్నవి అన్నీ గోల్డ్ బ్యాంగిల్స్, డిజైన్స్, కలెక్షన్స్ అన్నీ ఒకటేసారి చూపిస్తున్నా చూసేయండి. ఆహ్, సో, మీరేమంటారు? మా ఫ్రెండ్ డెడికేషన్ అంటే చూసి సో, ఇట్లా అందరికీ నిజంగా ఉండాలి గదా! ఇట్లాంటి ఒక బేసిక్ నాలెడ్జ్ బంగారం మీద. ఎందుకంటే అమ్మాయిలమంటే ఖచ్చితంగా బంగారం మీద ఎంత లేదన్నా ఆశ ఉంటది. ఎందుకంటే ఎవరైనా పెట్టుకున్నప్పుడు అబ్బా! మనకి ఇలాంటివి ఉంటే బావుండును అనిపిస్తది గదా! సో, ఉన్నప్పుడు కొనుక్కోవాలి. లేనప్పుడు మనం కొనలేం గదా! సో, అప్పుడు ఎంత లైక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, కొన్ని కొన్ని డబ్బులు సేవ్ చేసుకొని తీసుకున్నప్పుడు అండ్ ఇట్లా చూసుకుంటున్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తది కదా నిజంగా. సో, ఇదనమాట యాక్చువల్‌గా గోల్డ్ కలెక్షన్. నేను బ్యాంగిల్స్ వేసుకొని కూడా చూసినా అనమాట. డైమండ్ బ్యాంగిల్స్ నా చేతికి ఎట్లుంటాయని. సో, మీరు కూడా చూసి కామెంట్ చేయండి ఎట్లున్నాయి అని. అండ్ ప్లీజ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. అంటే ఏ నెక్లెస్ నచ్చింది, ఏది నచ్చింది అని. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి డిజైన్స్ ఐడియా కోసం. ఎందుకంటే అక్షయ తృతీయ వస్తుంది కదా! వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కదా! సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఒక లైక్ ఇయ్యండి.